రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు. ఇప్పుడు వలవ ఏంటి నోరు మాట్లాడకుండా నాయన నేను చేపలు పెట్టానండి పడవండి అయినా చూసండి ఎంత గౌరవం చూపించాడు, ఎంత మర్యాద చూపించాడు. అయినా మీ మాట చెప్పును నేను వల వేస్తున్నా అని చెప్పేసి వల వేసినప్పటికీ పడకూడని టైంలో, చేపలు రాని టైంలో పిల్లపిల్లమంట చేపలు వచ్చేసి వల లాగటానికి చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పరిస్థితి మనం చూసాం. అది ఆయన ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? వల వేయి అన్నాడు. అక్కడ అనుకోవద్దు కాదు, విసిగిపోయి ఉన్నాడు, చేపల తిరిగి ఉన్నాడు, ఏమీ దొరకలేదు, అసలు లేదు. అప్పుడు వల వేయమంటే ఎవరు మీరు ఎత్తారా? ఆ పరిస్థితి మీరు ఉన్నారనుకోండి, మీరు ఎత్తారా? ప్రార్థన చేసాం, 3 అయింది, 4 అయింది, వెళ్ళిపోతున్నాం. అక్కడెక్కడ అత్తులు దాటిన తర్వాత, ఆ బొంకు దాటిన తర్వాత ఇలా ఎడం పక్కి మరి ఆ పోసట మంచి రోడ్లు దారికి ఎవరో వచ్చి ఈ అందాక ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి. ఏమంటే మనం బాబు పొద్దున కానీ మళ్ళీ ఆ మాటను ఎప్పుడైతే జాగ్రత్తగా పాటించాడో అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందాడు. ఆయన మాటను వ్యతిరేకిస్తే ఆ ఎలా చెప్పాదని చెప్పేసి ఆ వల భుజాలేసి వెళ్ళిపోతే ఏమీ లాభం లేదు. ఇంటికాడ భార్య తిట్టును, ఈ అన్నబడి అలవాటు వచ్చును. ఆడు ఇంకా మంచమే పడుకుని లేకపోతే సాధన పడుకుని ఎందుకు చేత ఇలా జరిగింది, నేను ఈ పక్క వెళ్ళినంటావా, నాకన్నా ముందు సూర్యుగడ వెళ్ళిపోయి అంటావా, నాకన్నా ముందు సీరుగడ వెళ్ళిపోయి అంటావా, నాకన్నా ముందు గోకువాడు వెళ్ళిపోయి అంటావా, వాళ్ళు పట్టేసి అంటావని చెప్పేసి ఆలోచన వస్తూ ఉంటాయి. అయితే అలాంటి ఏమి కనుక ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్షణ ఉంచాడు. అక్కడ అదనమాట. ఇప్పుడు ఆయన చెప్పిన మాట బట్టి భయం చెప్పాడు, భయం చూపించాడు, భక్తి చూపించాడు, వినయం చూపించాడు, ఆయన మాటలు అనుసరించాడు కనుక జీవితంలో పట్టలేదండి. అంత ముందు పట్టలేదు, ఎదరు కూడా చేపలు పట్టలేడు. భవిష్యత్తులో జీవితంలో పట్టలేనంత ఆశీర్వాదాన్ని చూసి ఆయన శిష్యుడైపోయాడు. ఆజ్ఞను పాటిస్తే, ఆయన మాట ఎందుకు భయభక్తులు చూపిస్తే మనకు నష్టమా లాభమా? అక్కడ ఏదంటున్నది ఆయన ఎందుకు భయభక్తులు గలవాడవడో వాడు లాభము పొందలేదండి. మరి ఆయన పొందినప్పుడు ఆయన విసుగుదల పరిస్థితుల్లో, కష్టపడిపోయి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఆయనకి ఇచ్చిన వినయాన్ని బట్టి, ఆయన ఆజ్ఞకి ఇచ్చిన గొప్ప గౌరవాన్ని బట్టి ఆయన లాభం పొందినప్పుడు మనం పొందమా? మాట్లాడరే అదనమాట, మనం కూడా పొందుతాం. ఈ లాభం కంగారు ఎక్కువ ఏం జరుగుతుందంటే, సమూయేలు 2వ గ్రంథం వాక్య జ్ఞానం లేకపోతే, బెరయా సంఘస్థుల వల్ల బేతేలు సంఘస్థులు ఉండకపోతే, వేరే సంఘస్థుల వల్ల మన సంఘస్థులు ఉంటే నష్టం ఏంటంటే చనిపోయాను. చూసాడు ఎంత సన్నాసుడు, ఎంత తెలియదు కూడా హీతోపీలు ఏం చేశాడంటే అనుకున్న పరవంత మాత్రాన మాట్లాడరా సైలెంట్ అయిపోయింది. ఏమైపోయిరా ఈ మధ్య టీవీ సొట్ట పోయి తన ఊరు చివరికి వెళ్ళిపోయి తన ఇంటికి పోయి ఇల్లు చక్క పెట్టుకున్నాడు, మళ్ళీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇది చేసిన పని కరెక్టా చెప్పండి? బెరయా సంఘస్థులమా బేతేలు సంఘస్థులు మనం ఆలోచన చేస్తే ఈతలు చేసిన పని కరెక్టా? కరెక్ట్ కాదు. దానికి ఆయుష్ ఉంది ఇంకాను. ఇది ఎక్కువైపోయి, కంగారు ఎక్కువైపోయి, లేకపోతే విసుగుదలు ఎక్కువైపోయి నా పని అవ్వలేదు కాబట్టి అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రేమించడం చచ్చిపోయి బోల్మంది అన్నారు. ఆ అబ్బాయి ప్రేమించడం చచ్చిపోయి బోల్మంది అన్నారు. ఎవరికి నష్టం? మాట్లాడరా? ఎవరికి నష్టం? ఆ అమ్మాయిని ప్రేమించకుండా, ఆ అబ్బాయిని ప్రేమించకుండా ముందు తల్లిదండ్రులు ప్రేమించే వీడు ఎక్కువ కాలం పోతాడు. ఈ తల్లిదండ్రులు కాకుండా ఇంకోళ్ళు ప్రేమించే మధ్యలో వచ్చిపోతాడు. నేనైనా సరే, ఎవరైనా సరే అని అలా ఉన్నవాడు ఊళ్ళో లేదా? పేపర్లో తెల్లారులు తెల్ల టీవీలో చదవాలి. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఎలా వినాలి? జాగ్రత్తగా. అది జాగ్రత్త లేకపోతే ఆరాధన అక్కడ ఇక్కడ లేదని చెప్పేసి ఫోన్లో ఆరాధన చేసుకుంటూ ఉంటాం. ఫోన్లో కథలు పెంచోడా మందిరంలో చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. హల్లెలూయా. మాకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారండి. నా ప్రార్థనకు వచ్చేవాళ్ళు నాకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఏంది ఆరాధనకి ఆరాధన ఏంటి అన్న వాళ్ళు ఉన్నారు. ఆరా అంటే అది ఎప్పుడో అయిపోతుంది. ఎక్కడ మీ ఆరాధన అంటే ఫోన్లో మరి ఇలా కొట్టారా? ఫోన్లో ఆరాధన అంటే కరోనాలో పెళ్లి ఫోన్లోకి వెళ్ళండి, అత్యంత ఫోన్లో ఏ మేము అన్నవాళ్ళు ఉన్నారు. ఇక దేవుడు ఏం చెప్పాడు? మందిరములో దేవుడిని మర్చిపించాలి.
ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి. అది పెంకిటిల్లా లేకపోతే స్లాబ్ అని కాదు. ఇద్దరు ముగ్గురు కూడుకుని యథార్థంగా ప్రార్థన చేయడానికి, యథాప్రకారం ప్రార్థన చేయడానికి ప్రతి వారము ఆ మందిరంలో ఆరాధన చేయడానికి స్థలమై ఉండాలి. దాన్ని మందిరం అన్నారు. ఆ మందిరంలో చేయటం ద్వారానే దేవుని యొక్క సమాధానం పొందుకుంటాం. నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దేవుని సమాధానం పొందుకోము గనక దేవుని సంధానం చెప్పిన మాట ఏంటంటే, ఖచ్చితంగా నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ పిల్లల మేలు కొరకు ఆ మాటలు జాగ్రత్తగా వినాలి. ఎంత చూడండి, నాకే కదండి, నా పిల్లల కోసం కూడా అండి. మీకే కాదండి, మనకైతే సరిపోద్ది. కానీ మనకే కాకుండా నీకును నీ పిల్లలకు మేలు కలుగునట్లు నెలకోసారి కదండి, సంవత్సరానికోసారి కదండి. మీరు అక్కడ రాశాడు, మేలు ఎప్పుడు టైం రాశాడు అక్కడ. నీకు నీ పిల్లలకును మేలు కలిగినట్లు ఎప్పుడు, నెలకా సంవత్సరానికా? నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలేను. ప్రతిరోజు నిత్యము ఏ విషయంలో నీకు ఎలాంటి వాతావరణం మారినా, ఎలాంటి నీళ్ళు తాగినా నీకు తుమ్ములు రావు, నీకు జ్వరం రాదు, నువ్వు ఆదివారం ముసుగేసి పడుకో. ఏంటో తెలుసా, ప్రతిరోజు మేలు చేసేవాడు. ఒక్కరోజు కనుక నువ్వు ఆయన ఆధారంలో ఉండగలిగితే, ఒక్కరోజు కనుక ఆయన మాటను ఆజ్ఞను పాటించగలిగితే, ఒక్కరోజు బెరయా సంఘస్థల వల్ల మనం కళ్ళు తెరవగలిగితే, సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు ప్రతిరోజు మేలే. ఇది దేవుని యొక్క వాక్యాన్ని. నాకే కాదండి, నా పిల్లలకే కాదండి, నాకు వారానికి సరిస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ దేవుడు ఏమన్నాడండి, డైలీ ఇవాళ సంతోషంగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత ఆశీర్వాదకరంగా మనము మన పిల్లలు ఉన్నారంటే కారణం తెలుసా, ఆయన ఆరాధనలో ఉంటున్నాం కనుక. అత్తగారికి మాట్లాడదు, కోడలు ఇచ్చిపోతూ ఉండదు. అత్తగారికి మాట్లాడబడదు, కోడలు ఇచ్చిపోతూ ఉండదు. ఏంటంటే తెగదిచ్చేస్తూ ఉండదు. రంగత్వం సినిమా చూస్తే నీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంట్లో అత్తగారు ఉంది, ముసలావిడే, దేవుడు నమ్ముకుంటే కోడలు ఉంది, పొరపాటు వయసు పడటం వల్ల అత్తగారికి మాట్లాడబట్టలేదు. ఈ కోడలు ఏం చేయాలి? ఎట్టి పరిస్థితులు తిట్టకూడదు లేదు. ఆ అత్తగారు ఎదుర్కొంటే పెదం కలపకూడదు. ఎందుకంటే పెదం కలిపితే వీడు కనపడుతుంది, ఏమనుకుంటుంది, అయ్యి బాబా నన్ను తిట్టేస్తున్నాం అనుకుంటుంది, పెద్ద గొడవ వచ్చేస్తుంది. నువ్వు వ్రతం పూర్తి అవ్వాలంటే చెవిటి వాడిని పరిస్థితుల్లో తిట్టకూడదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో పెదవి కలపకూడదు. ఎందుకంటే మా అత్తగారు అపార్థం చేసుకుంది అనుకోండి, అత్తగారికి అపార్థం, కోళ్ళ మీద బాగా భక్తి ఎక్కువైపోయింది అనుకోండి, కోళ్ళ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి అని చెప్తా ఏ మాట ఏమైనా పడుతుంది అనుకోండి, అమ్మ మరి ఆ భోజనం పెట్టావా నాన్న చంద్రుడికి, ఆ భోజనం పెట్టి మాట ఎలాగైనా పడుతుంది అంటే దాన్ని పెద్దమని అంటే పడుతుంది. మరి ఏం చెప్తాను కర్మ అని చెప్పి గొడవ చెప్తే కనుక ఈ వ్రతంలో చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డి వారి ఎదుట కళ్ళు కనపడలు ఉంటారు. మన ఇంట్లో కళ్ళు కనపడలు ఉంటే వారు లేవకుండానే, ఇదిగో నాయన ఇక్కడ మంచి ఇక్కడ పెట్టాను, ఇదిగో ఇక్కడేమో ఈ బిళ్ళ పెట్టాను, నువ్వు లేవాలంటే నాతో చెప్పు అని ఎట్టి పరిస్థితుల్లో అర్థం లేకుండా చూడాలి. ఒకవేళ పొరపాటుని వాష్రూమ్కి వెళ్ళాలి, నువ్వు అడ్డంగా కుర్చీ పెట్టి వచ్చేస్తారు, అడ్డంగా ఏదో టీవీ పరిస్థితి పెట్టి వచ్చేస్తూ ఉంటారు. ఆయన బాత్రూమ్ వస్తూ ఉంటుంది, ఆయన బాధపడిపోతాం మనకు న్యాయమా, ఆయన ఇబ్బంది పడిపోతాం మనకు న్యాయమా అని చెప్తారు. వ్రతం దినం అంటే చాలా శ్రేష్టంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో ఉన్న పెద్దవారికి ఏ విషయంలోనూ ఇబ్బంది కలగకుండా చేయటమే దేవుడు మనకి ఏర్పాటు చేసిన వ్రతం. దేవుడు తెచ్చకూడదండి. నడవలేని వాళ్ళకి, లేవలేని వాళ్ళకి అర్థం ఏమీ ఇవ్వకూడదు. వాడికి అర్థం లేకుండా చూడాలి. వాడు ఎప్పుడు ఇచ్చినా నా కుమారుడు నాకు కనపడదు కనుక ఎంత జాగ్రత్త అని ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన యొక్క బ్లెస్సింగ్, ఆయన యొక్క దీవెన, ఆయన ఆశీర్వాదం, ఆయన ఆయుష్ కూడా వాళ్ళు మనం పంచుకుంటూ ఉంటాం. ఆ ప్రేమను చూపించగలిగితే అందుకోసం బెరయా సంఘస్థుల వలె మన ఈ వాక్యాన్ని పరిశీలించాలి. బెరయా సంఘస్థుల వలె ఎఫెసీ సంఘానికి కూడా ఒక రూల్ ఉంది, దాన్ని మీరు నోట్ చెయ్యాలి. దీనిలా 157 పేజీ 1-2 పరిశుద్ధుల కొరకైన సందావిషయమైతే నేను గల్తీయ సంఘములను నియమించిన ప్రకారము వీరును చేయండి. అలాగే బెరయ సంఘర్షణ చేశారు, గల్తీ సంఘర్షణ చేశారు, మనం కూడా చెయ్యాలి. మీరు ఇష్టం చేయండి, లేదా కూడా మానేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వద్దిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవచ్చు. అంతే. ఈ వారం అంతా ఇలాగరండి, ఈ వారం అంతా ఒకవేళ మనం చెట్టింది, సోమవారం ముసెట్టింది, మంగళవారం ముసెట్టింది, బుధవారం ఎండ కాసింది, లక్షవారం ముసెట్టింది, శుక్రవారం ముసెట్టింది, శనివారం ముసెట్టింది. ఈ వేళ మనం షాపులోకి వెళ్దాం. ఎన్ని రోజులు పని చేసాం? ఎలాగండి వాక్యం ఉండదు. సోమవారం ముసెట్టింది, మంగళవారం ముసెట్టింది, బుధవారం ఎండ కాసింది, పనిలోకి వెళ్దాం. లక్షవారం ముసులు, శుక్రవారం ముసులు, శనివారం ముసులు, ఇవాళ వస్తాం. ఎన్ని రోజులు పని చేసాం వారంలో? బుధవారం ఒక్కరోజు ఎండ కాసింది, దేవునికి స్తోత్రం. అందుచేత ఆ బుధవారం వచ్చిన దాంట్లో నీవు వడ్డిన కొలది కొద్దిగా
ఆ బుధవారం సాయంకాలం పక్కటేయండి. మరొక తెలుసా, నా దేవునికి ఇవ్వడానికి అంతే. 6 గొర్రె పిల్లలు, ఓ గుర్రి, 2 పువ్వులు పిండి, 2 నూనె ప్యాకెట్లు, 2 నూనె డబ్బాల బదులు నీవు వడ్డిల్లిన కొలది, నీ శక్తి కొలది. అది ఎంత గొప్పగా చూడండి. ప్రతివాడును తాను వడ్డిల్లిన కొలది కొంత సొమ్ము అలాగ అట్టే పెట్టి చందా విషయమై, అది సేవ విషయమై దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా.